అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం అనుభవించేలా చేసింది. కష్టాలతో సహవాసం చేస్తున్న అతగాడి జీవితం గత ఏడాదికొకసారి అనుకోని మలుపు తిరిగింది. ఓ మహిళ కోసం సాయం చేసినటువంటి రాకేష్ చిక్కుల్లో పడ్డాడు. భారతీయ న్యాయ వ్యవస్థకు బలయ్యాడు. ఇంతకీ రాజేష్ కేసులో ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉన్నాడు, అతడి జీవితంలో ఎటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భోపాల్లోని ఆదర్శ్ నగర్కు చెందిన రాజేష్ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. భోపాల్లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు. రాజేష్ విశ్వకర్మకు తల్లిదండ్రులు లేరు. కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేకపోవడంతో ఒక దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం జూన్ నెలలో అతని పొరుగున ఉన్నటువంటి ఓ మహిళ తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సహాయం చేయమని రాజేష్ను కోరింది. మానవత్వం కలిగిన ఒక మంచి వ్యక్తిగా అతను ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చేర్పించి ఆపై కూలి పనికి వెళ్లిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆ మహిళ మరణించింది. మరుసటి రోజు ఉదయం ఆమెను హత్య చేసిన నేరం మీద పోలీసులు రాజేష్ను అరెస్ట్ చేయగా నేరుగా జైలుకు పంపారు. న్యాయవాదిని నియమించుకోవడానికి రాజేష్ వద్ద డబ్బులు లేవు. 13 నెలలుగా అతను జైల్లో ఉంటున్నాడు. విచారణ లేదు, న్యాయ సలహా లేదు, కుటుంబంతో మాట్లాడే అవకాశం లేదు. ఈ నేరంలో అతని ప్రమేయం లేదని తేలింది. అతనికి న్యాయ సహాయం కోసం రీనా వర్మ అనే ఒక న్యాయవాదిని కోర్టు నియమించగా ఆమె అనేక ప్రయత్నాల తర్వాత అతన్ని నిర్దోషిగా నిరూపించి జైలు నుండి విడుదల చేయించింది. కానీ ఈ స్వేచ్ఛ అతనికి ఉపశమనం కలిగించలేదు. అతని అరెస్ట్ తర్వాత పోలీసులు అతని అద్దె గదికి తాళం వేశారు. ఇప్పుడు అతను ఇంటి యజమానికి 13 నెలల అద్దె చెల్లించాలి. అతను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ అతనికి ఎవరూ పని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. వారికి అతను జైలు నుండి వచ్చిన వ్యక్తి మాత్రమేనని గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ జీవితం దుర్భరంగా మారింది. గాయానికి అవమానం కూడా తోడైనట్టు జైలు నుండి రాకేష్ ఆధార్ కార్డు, ఫోన్ను తిరిగి పొందడానికి అతని సోదరి 500 రూపాయలు లంచం చెల్లించాల్సి వచ్చింది. ఇది ఈ కేసులో మరో ట్రాజెడీ.